హాయ్ అండి, నమస్తే. నేను మీ చైతన్య. ఇవాళ స్పెషల్ రెసిపీ పర్ఫెక్ట్ టేస్ట్తో స్వచ్ఛమైన జున్ను పాలతో జున్నుని ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో 1 గ్లాస్ జున్ను పాలు తీసుకోవాలి. మొదటి రోజు పాలు ఇవి అయితే 1 గ్లాసుకి 2 గ్లాసులు మామూలు పాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/4 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇది బాగా కరిగిపోవాలి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత పంచదార 1/2 కప్ యాడ్ చేసుకోవాలి. షుగర్ ఎక్కువ తినేవారు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. బెల్లం పంచదార 2 యాడ్ చేసుకుంటేనే జున్ను బాగుంటుంది. ఇలా కరిగే వరకు ఒక పావు గంట సేపు బాగా ఉంచుకున్న తర్వాత 1 స్పూన్ యాలకుల పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని పంచదార యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నాను. మామూలు పౌడర్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని తగినంత తీపి చూసుకుని అప్పుడు మనం వడపోసుకోవాలి. ఈ మిరియాల పొడిని ఇష్టపడేవారు అలాగా డైరెక్ట్గా కూడా ఈ జున్నును వండుకోవచ్చు. బెల్లంలో అయినా పంచదారలో అయినా ఇలా వడకట్టుకోవడం వల్ల ఎలాంటి మలినాలు ఉండవు. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. నేను కుక్కర్లో వండుతున్నాను. ఇలా కుక్కర్లో కాకుండా ఏదైనా పెద్ద పాత్ర పెట్టి ఆ పాత్రలో మనం ఇలా వాటర్ యాడ్ చేసి ఈ గిన్నెను ఇలా పెట్టి మూత పెట్టి ఒక పావు గంట సేపు వండుకోవాలి. అలా కాక ఇలా కుక్కర్లో అయితే 3 లేక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకా మనం టైం అయితే చూసుకోనవసరం లేదు. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ రిమూవ్ చేసి కుక్కర్ మూత తీసుకోవాలి. ఇప్పుడు వాటర్ మూత మీద పడుతుంది కదా, మూత వేయకపోతే ఆ వాటర్ జున్నులో పడుతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఒకసారి చాకుతో చూస్తే పాలైతే అంటుకోలేదు. ఇది రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్గా ఈ కొలతలతో జున్నును ఒకసారి ట్రై చేయండి. టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది నచ్చని వారైతే ఎవరు ఉండరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.